ఎన్నో మంచి సినిమాలకి కథలందించిన ప్రముఖ రచయిత, సినీ నటులు, గౌరవనీయులైన శ్రీ తనికెళ్ల భరణి గారిని కలిసిన ఆ మధుర జ్ఞాపకాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. సోషల్ మీడియాలో మంచి సమాజానికి ఉపయోగపడే వీడియోస్ అన్నీ పెడుతూ ఉండేవి. దీంతో చిన్న క్యారెక్టర్ చేశాను. చాలా తర్వాత నేను మీరు చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే మాత్రమే చూసిన మన అభిమాన నటులు తనికెళ్ల భరణి గారిని ఇలా దగ్గరగా ఉండి చూడటం, వారిని కలుసుకొని వారితో మాట్లాడటం, ఇవన్నీ కూడా చాలా సంతృప్తినిచ్చింది. ఒకసారి వారి మాటలను కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. శివాలయం ఇప్పుడు మా పూర్వీకులు ఇక్కడ నుంచి అందరికీ నమస్తే అండి. ఈరోజు మనందరి అభిమాన నటులు తనికెళ్ల భరణి సార్ని కలవటం జరిగింది. జీవితంలో నాకు ఇది చాలా మధురానుభూతి. ఇంత గొప్ప అవకాశం నాకు కలిగినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. సో సార్తో ఇలా దగ్గరగా ఉన్నందుకు ఈ జన్మలో నేను ఆ దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది, మాటలు రావట్లేదు. సార్తో ఇప్పటివరకు ఒక 2 minutes మాట్లాడాను. సో మనం సినిమాలో చూస్తుంటాం, కానీ రియల్గా చూస్తే సారు ఎంత దగ్గరగా అనిపించారంటే, అసలు ఒక సెలబ్రిటీ, నేను ఒక పెద్ద నటుడిని అనే ఒక భావన లేకుండా చక్కగా మాది ఖమ్మం అని చెప్తే, ఖమ్మం పక్కన తనికెళ్ళ అని చెప్పేసి సారు ఆ ఊర్లు కూడా పేరు చెప్పుకుంటూ చక్కగా పలకరించారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఉద్దండు గారి మిత్రులందరికీ నా నమస్కారాలు. పెద్దవాళ్ళైతే నాకన్నా, చిన్నవాళ్ళైతే ఆశీస్సులు. ఏదేమైనా ఒక ప్యాషన్ తోటి ఉద్దండు గారు చాలా ఆనందపడిపోతాడు. ఫస్ట్ టైం దానికి మా కో డైరెక్టర్ సురేందర్ గారి కారణం. ఏదైనా సరే ప్రపంచంలో మనకి ఆసక్తి కనుక ఉంటే దాన్ని మించిన ఇదేం లేదన్నమాట. ఎందుకంటే ఆసక్తి అన్నీ క్రియేట్ చేస్తుంది, మనలో ఉత్సాహమే ముందుకు నడిపిస్తుంది. ఖచ్చితంగా ఇంకా ఉద్దండు గారు ఇంకా మంచి భవిష్యత్తు ఉందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. శుభం గారు. సార్ అయ్యో పర్వాలేదు సార్. నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించింది మన సురేంద్ర గారు, కో డైరెక్టర్ గారు. సో సార్తో ఈరోజు కలిసే ఒక కార్యక్రమానికి సార్ ఎంతో హెల్ప్ చేశారు. మనుషులు మానవత్వంలో బ్రతికేలా ఎన్నో రచనలు అందించిన ఇంత గొప్ప వ్యక్తి తనికెళ్ల భరణి గారి పాదాలు తాకే అవకాశం నాకు రావటం అదృష్టంగా భావిస్తున్నాను.